హాయ్ అండి, మీ అందరికీ నమస్తే. అడ్వాన్స్డ్ హ్యాపీ రథసప్తమి అండి. రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే మనకు ఆరోగ్యానికి సూర్యుడికి చేస్తాము రేపు పూజ. సూర్యుడికి చేసే ముందు మనము జిల్లేడాకులు, చిక్కుడాకులని, తర్వాత అక్షింతలు తీసుకొని భుజాల మీద తల మీద పెట్టుకుని సప్త మహాసప్త సప్తమి రథసప్తమి అని 3 సార్లు స్నానాన్ని తల మీద నీళ్ళు పోసుకుంటామండి. తర్వాత సూర్యుడికి మనము 7 చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, చిక్కుడు పూలతోటి పూజ చేస్తాము. ఆవు పాలతోటి, బెల్లంతో పొంగల్లాగా చేసుకొని నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు వేసి స్వామికి ప్రసాదం పెడతామండి. బ్రాహ్మడి గారికి మనము బియ్యము, ఎర్ర వస్త్రము, గుమ్మడి పండు, తర్వాత చిక్కుడుకాయలు దానం ఇస్తే ఆరోగ్యానికి మంచిది అంటారండి. ఆరోగ్యానికి సూర్యుడు ముఖ్యం కాబట్టి మనం సూర్యుడికి, దేవుడికి దండం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటే రేపు చాలా మంచిదండి. మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రేపు తప్పనిసరిగా గింజ చిక్కుడుకాయల కూర చేసుకొని తినాలండి. చిక్కుడుకాయలు దానం ఇవ్వాలి, చిక్కుడుకాయలు తినాలండి. ఈ విషయము మీకు ఇన్ఫార్మ్ చేద్దాము, నా యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకుందాము, షేర్ చేసుకుందాము అని వచ్చానండి. థ్యాంక్స్ అండి. మీకు కానీ నా వీడియోలు షార్ట్స్ లైక్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ చూస్తాను. థ్యాంక్స్ అండి.